కాసేపట్లో మేడారంలోని హరిత హోటల్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణపై ఈ భేటీలో తీర్మానం చేయనున్నారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ను రూపొందించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ అవతల జరుగుతున్న తొలి మంత్రివర్గ సమావేశంగా ఇది చరిత్రకు ఎక్కనుంది. పోరాటం చేసి అన్యాయాన్ని ఎదిరించి ధైర్యంగా ఎదిరించి న్యాయం కోసం వాస్తవం చెప్పాలంటే మహిళా సాధికారికత మనం ఈనాడైతే మాట్లాడుతున్నామో అంటే ఆనాడే వందల సంవత్సరాల క్రితమే మరి మహిళా సాధికారికతకు వాళ్ళు మరి చూడడం జరిగింది. అంటే ఇటువంటి వీర నారీల సమక్షంలో, వనదేవతల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని, సమ్మక్క సారాలమ్మను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచన విధానం న్యాయం, సమన్యాయం, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న సందర్భంలో వాళ్లను ఆదర్శంగా తీసుకున్నందుకే ఈనాడు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టినవంటే డెఫినెట్గా ఇది ఒక మంచి సందర్భం. సో కొందరు అనొచ్చు క్యాబినెట్ మీటింగ్ ఏంది, అడవులు పెట్టేది ఏంది. క్యాబినెట్ మీటింగ్ అంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం ఉన్నట్టు లెక్క. సెక్రటేరియట్లో ఉంటేనే ప్రభుత్వం కాదు, మంత్రి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం. సో ప్రభుత్వం మొత్తం కూడా ఇలా ఆదివాసీల ప్రాంతం, గిరిజనుల ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ సమక్షంలో చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క సమ్మక్క సారాలమ్మను స్ఫూర్తిగా చేస్తున్నప్పుడు గిరిజనులు కూడా సంతోషిస్తారు. వాళ్ళ యొక్క కష్టసుఖాలని కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఇంత దూరం వచ్చి, అడవులోకి వచ్చి. కాబట్టి 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈనాడు ఈ క్యాబినెట్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత సమ్మక్క సారాలమ్మలో ఏ లక్ష్యం కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజనులకు న్యాయం అందించడం కోసం ఆనాడు ఏ విధంగా అయితే వీరోచితంగా పోరాటం చేసి ఒక స్ఫూర్తినిచ్చిండ్రు యావత్ సమాజానికి, మరి ఈనాడు వాళ్ళు వ్యక్తులు కాదు, ఆనాడే మహిళా శక్తులు. మరి యావత్ ఇలా ఏషియాలోనే అంటే ఆసియా ఖండంలోనే అత్యంత గొప్ప వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతర. సారాలమ్మ ఆనాటి యుద్ధంలో వీరమరణం పొందింది. సమ్మక్క ఆనాడు అడవుల్లోకి వెళ్ళిన తర్వాత చనిపోలేదు, ఆమె అదృశ్యమైందని, మా గిరిజనులకు ఒక దేవతగా, మా గిరిజనులను కాపాడేందుకోసమే ఒక దేవతగా మారిందని ఇలా యావత్ గిరిజనులు మొత్తం కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మరి వాస్తవం కూడా ఇప్పటికి కూడా ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉన్నారు. మరి లక్షలాది మంది, నేను కూడా ఇక్కడంటే నాకు చాలా సంతోషం ఉంది. టూరిజం మంత్రిగా, కల్చరల్ మినిస్టర్గా మరి ఈ టూరిజంను, ఈ యొక్క సమ్మక్క సారాలమ్మ ప్రాంతం, ఈ పరిసర ప్రాంతాల్లో టూరిజంను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి నాకు కూడా సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి ఇచ్చేట్టు లెక్క స్వయంగా చూస్తాను. కాబట్టి సో మంచి కార్యక్రమం, తర్వాత కూడా ఇంకా మంచి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా యొక్క సమ్మక్క సారాలను సంబంధించి ఇంకా స్ఫూర్తితో పనిచేయాలని, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని పని చేయాలని ఆశిస్తూ మీకు అందరికి తెలుసు కదా, క్యాబినెట్లో ఏం మాట్లాడే ముందే చెప్తే అది క్యాబినెట్ ఏంటవుతుంది. క్యాబినెట్ అంశాలు బయట ప్రస్తావించకూడదని మేము ప్రమాణం చేసినప్పుడే చెప్పినాం. మరి ఆ ప్రమాణాన్ని మేము ఇవాళ ఎట్లా అమలు చేస్తాం కాబట్టి అది ఏదున్నా కూడా క్యాబినెట్ అంశాలు ఏమున్నా కూడా చర్చించడానికి వీలు కాదు, చర్చించకూడదు.
సమ్మక్క సారాలమ్మ సన్నిధిలో ఉండి కూడా మనం మాట తెలియకపోతే అది కరెక్ట్ కాదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ మన్నించమని కోరుతాం. షెడ్యూలు సీఎం గారు రేపు ఉదయము ఈ యొక్క సమ్మక్క సారాలమ్మ గడ్డలు సందర్శించుకుని అక్కడ ఒక ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. ఏదైతే నిర్మాణాలు చేయడం జరిగిందో వస్తున్నటువంటి సమ్మక్క సారాలమ్మను గౌరవించుకోవడం కోసం ఏ పద్ధతి చేయాలో ఆ విధంగా నిర్మాణాలను చేపట్టడం జరిగింది. 3 మాసాల లోపల ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి సో దర్శించుకొని వాటిని ఇనాగ్రేషన్ చేసుకొని ప్రారంభోత్సవం చేసుకొని అక్కడి నుంచి దావోస్ వెళ్ళేటువంటి కార్యక్రమం ఉంది పరిశ్రమల ద్వారా పెట్టడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఒక చారిత్రక ఘట్టానికి తెరలేవబోతుంది. కొత్త అధ్యయనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లింకించబోతుంది. మరి కాసేపట్లోనే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా మేడారం హరిత హోటల్కి చేరుకున్నారు. సీఎం సతీమణి, అదేవిధంగా అల్లుడు, మనవడు, కూతురు అంతా కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పటికే మేడారం చేరుకున్నారు. ఇక కొద్దిసేపట్లో ఈ హరిత హోటల్లో ఈ క్యాబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం అనేది చెప్పొచ్చు. గతంలో ఎన్నడూ కూడా ప్రజల వద్ద పాలన చూసాము, ప్రజల వద్దకు ప్రభుత్వాలు వెళ్ళి సమీక్షలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ హైదరాబాద్ నగరానికి దూరంగా వనదేవతల సాక్షిగా మేడారంలో ఈ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించడం అనేటువంటిది ఇదొక గతంలో ఎన్నడూ లేనటువంటి నిర్ణయము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సో మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాల మీద చర్చించబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లు 7 మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా 117 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును పూర్తి చేసింది. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తును పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కూడా ఖరారు చేసింది. సో ఈ నేపథ్యంలో ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈ రోజు సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. దాంతో పాటుగా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మేడారంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మేడారం అభివృద్ధికి సంబంధించి గిరిజనుల అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా ఈ రోజు కేబినెట్ లో తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా మేడారం జాతరకు సంబంధించి జిల్లా హాలిడేగా ప్రకటిస్తా ఉన్నారు మేడారం జాతర జరిగేటువంటి సమయంలో. కానీ దీన్ని స్టేట్ హాలిడేగా కూడా ఈ జాతరని ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దానిపైన ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇది ములుగు నియోజకవర్గంలో ఉంటుంది. ఈ ములుగు నియోజకవర్గంలో ఈ చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ములుగు అభివృద్ధికి సంబంధించి ములుగులో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 14,000 ఎకరాలకు నీరు అందించేటువంటి సాగునీరు అందించేటువంటి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. సో ఇంకా పలు కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయాలను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు జిల్లాల విభజన గతంలో అశాస్త్రీయంగా జరిగింది. ఒక జిల్లాలో ఎక్కువ జనాభా ఉంది, కొన్ని జిల్లాల్లో ఎక్కువ మండలాలు ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో తక్కువ జనాభా ఉంది, కొన్ని జిల్లాల్లో తక్కువ మండలాలు ఉన్నాయి, కొన్ని 10 నుంచి 11, 12 మండలాలు ఉంటాయి కొన్ని జిల్లాల్లో, మరికొన్ని జిల్లాల్లో 17, 18 మండలాలు ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా పునర్వ్యవస్థీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసము కమిషన్ ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రకటన కూడా చేశారు. సో అందుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా పునర్వ్యవస్థీకరణ అంశం పైన కూడా చర్చించి కమిషన్ ఏర్పాటు కోసం ఒక నిర్ణయాన్ని ఈ రోజు కేబినెట్ లో తీసుకునేటువంటి అవకాశం ఉంది.